హే హాయ్ గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడు వచ్చి మనం షాపింగ్ మాల్కి వెళ్తున్నాం. నవీ ముంబైలోనే బిగ్గెస్ట్ లార్జెస్ట్ షాపింగ్ మాల్ సీవుడ్స్ మాల్కి వెళ్తున్నాం మన బ్రోతో. మనోడు కేరళ నుంచి బిపిన్. సో లెట్స్ గో, అక్కడికి వెళ్ళాక మాట్లాడదాం. ఓకే, ఇప్పుడు టికెట్ తీసుకోవాలి. టికెట్ తీసుకున్న తర్వాత బ్రో వీ హ్యావ్ టు చేంజ్ లైన్ ఆర్ డైరెక్ట్లీ సీవుడ్స్ మాల్కి వెళ్ళబోతున్నాం. అక్కడికి వెళ్ళి మాల్ చాలా బాగుంటుంది, షాపింగ్ మాల్. అక్కడ వేరియస్ డిఫరెంట్ బ్రాండ్స్ ఉంటాయి. సో అక్కడికి వెళ్ళగా మాట్లాడదాం. కట్ ఎంత లైన్ ఉందో ఇక్కడ. ఇప్పుడు వచ్చి మనం టికెట్ తీసుకోవాలి. మా బ్రో వెళ్ళాడు, టికెట్ తీసుకుంటున్నాడు. టికెట్ అయితే తీసుకున్నాడు మనోడు. సో ట్రైన్కి డైరెక్ట్ సీవుడ్స్కి వెళ్ళాలి, సీవుడ్స్ మాల్కి. సో కలుద్దాం ఇంకా అక్కడ. ట్రైన్ వచ్చిన తర్వాత, ట్రైన్ ఎక్కిన తర్వాత డైరెక్ట్ సీవుడ్స్ మాల్కి. ఓకే, కట్. ట్రైన్ అయితే వచ్చింది. మన ట్రైన్ అయితే వచ్చేసింది. ఇప్పుడు ఇదే మనం ఎక్కాల్సిన ట్రైన్. ఇది డైరెక్ట్ సీవుడ్స్కి వెళ్తుంది. జనం చూడండి ఎంతమంది ఉన్నారు. ఇది ఇంకా తక్కువే, ఇంకా తానియా సైడ్ అయితే ఫుల్ ప్యాక్ అవుద్ది. సరే, మనం స్టేషన్కి వెళ్ళి మాట్లాడదాం. సీవుడ్ స్టేషన్కి అయితే వచ్చేసాం. ఇక్కడ కనిపిస్తుంది చూసావా, అక్కడి నుంచి డైరెక్ట్ కనెక్షన్ ఉంటుంది మాల్కి. సో మాల్లోకి వెళ్ళాక మాట్లాడదాం. మాల్ ఎక్స్ప్లోర్ చేస్తాం, మాల్ చూపిస్తా ఎలా ఉంటుంది ఏంటనేది. లెట్స్ గో. ఇక్కడ కనిపిస్తున్నాయన్ని షాప్స్. ఇంకా మనం మాల్లోకి వెళ్ళేది ఇది బయట ఉండేదే. ఇక్కడ బుక్ షాప్ ఉంది. ఇక్కడ నుంచి లెఫ్ట్ తీసుకుని మాల్ ఎంట్రన్స్ ఉంటుంది రైట్కి. అది మాల్ ఎంట్రన్స్. అక్కడి నుంచి లోపలికి వెళ్ళాలి. దిస్ ఈజ్ ది మాల్ ఎంట్రన్స్. ఇది మాల్ ఎంట్రన్స్. ఇక్కడ నుంచి ఎంటర్ అవుతాం మనం. బ్యాగ్స్ ఏదైనా ఉంటే ఇక్కడ పెట్టేయాలి, మేల్ ఫీమేల్. ఇది లిఫ్ట్ అనమాట, పైకి వెళ్ళేది. మాల్ ఎంట్రన్స్. ఇక్కడ నుంచి ఆ పొడుగు వరకు మాల్ ఉంటుంది. మాల్ షాపర్ స్టాప్. బ్రో వేర్ పోయాలి? H&M. బ్రో H&Mలో షాపింగ్ చేద్దామంటున్నాడు. ఇదంతా ఎంత స్పేషియస్గా ఉందో. ఇక్కడ నుంచి ఇదంతా మాలే. Bro, total how many floors will be there, bro? 3 floors, na? I think 1, 2, 3. మనోడు షాపింగ్ చేద్దామన్న బ్రాండ్ వచ్చేసింది. ఇదిగో ఇక్కడ H&M. Bro, we'll go in that only, right?
H&M. చూద్దాం ఎలా ఉంటుందో స్టాక్ అనేది. నచ్చితే నేను కూడా తీసుకుంటాను. షాపు చూడడానికి పెద్దగానే ఉంది. ఫుల్ కలెక్షన్ ఉంది. బెల్ట్స్ కావాలి, ప్యాంట్స్, సాక్స్, క్యాప్స్, షూస్. జీన్స్. కూర్చుంటాక చోటు అయితే ఉంది. ఈ లోకల్ ట్యాక్సీ చేసి నుంచుని కాల్ లాగేస్తున్నాయి. మనోడైతే మట్టుకు కంప్లీట్ అయ్యాడా షాపింగ్. కలెక్షన్స్ అయితే చాలా బాగున్నాయి. స్టాక్ అయితే పల్లా ఏదో అంతంత మాత్రాన ఉంది. ఏం లేదు. క్లోతింగ్ గట్టి ఏం నచ్చలేదు పెద్ద. ఓకే ప్రైజెస్ అయితే దీని తగ్గట్టు లేవు. కనిపించే అంత లేదు కానీ ప్రైజెస్ అయితే ఆఫర్ లేదు ఇప్పుడైతే ప్రస్తుతానికి. మ్యాక్స్ ఎక్కువ ఉన్నాయి. చూద్దాం మా బ్రో ఏమంటాడు. నెక్స్ట్ వేరే షాప్కి వెళ్తామో లేకపోతే మాల్ ఎక్స్ప్లోర్ చేయడమో. ఓకే అయిపోయింది మా షాపింగ్ వచ్చి. దీని అమ్మ ఒక్కో షర్టు ఇట్స్ కాస్ట్ 3000 4000 లిటరల్లీ ప్యాక్ అయింది మాకు చూస్తే మటుకు. అసలు 1500 2000కి వచ్చేస్తే బయట. అలాంటిది వాళ్ళు స్పెషల్ ట్యాగ్ పెట్టి H&M. ఒక్కోటి షర్ట్లు కూడా పెద్ద ఏం బాగలేదు. ఒకటి వచ్చి 4000 3000 ఉంది. బ్రో యూ డిడ్ ఎనీ షాపింగ్? వాజ్ ద ఎక్స్పీరియన్స్? వెరీ కాస్ట్లీ. దట్ ఈస్ వాట్. నాకు మహేష్ బాబు ఫీల్ వస్తుంది అతడు సినిమాలో లిఫ్ట్ ఎక్కుతుంటే. సెల్ కేస్ యూఎస్పి డెనిమ్. బ్రో జాకీ ఈజ్ ఫర్ మాల్ అయితే బాగుంది. లగ్జరీ అబ్బా. మినిమం షాపింగ్ చేయాలంటే ఒక 10,000 పెట్టుకుంటే ఒక 2 జతలు వస్తాయేమో. ఆ జతను ఒక ప్యాంటు ఒక షర్టు అంత మించేయండి రావు. సఫారీ బ్యాగ్స్. బ్రో విల్ గో టు Allen Solly. బ్రో షై ఫీల్ అవుతున్నాడు. బ్రో అయితే మనం ఇప్పుడు వెస్ట్ సైడ్కి వెళ్దాం అన్నాడు. వెస్ట్ సైడ్ చూస్తే మటుకు చాలా పెద్దగా ఉంది. ఫుల్ కలెక్షన్ అయితే ఉంది. టీ-షర్ట్స్, షర్ట్స్. తీసాడు వెళ్తున్నాడు.
మాల్లో వచ్చి వ్లాగింగ్ చేస్తే అసలు కాన్ఫిడెన్స్ నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ పబ్లిక్ చాలామంది ఉంటారు. సో అందరూ మిమ్మల్ని అబ్జర్వ్ చేస్తారు, మీకున్న కాన్ఫిడెన్స్ ఇంకా పెరుగుద్ది. సో ఆ ఫీలింగ్ ఏదైతే ఉందో అందరు నన్ను చూస్తారు, కాన్ఫిడెన్స్ కొద్దిగా అందరూ చూసినప్పుడు లోలో ఉంటుంది. సో అదేం పర్లేదు, పట్టించుకోవాల్సిన అవసరం లేదు. జస్ట్ అలా వ్లాగింగ్ చేసుకుంటూ మాల్లో. సో అక్కడైతే వ్యూ అయితే బాగుంది. పదండి అక్కడ వ్యూ చూపిస్తాను అనమాట. వ్యూ ఇక్కడ సో ఇక్కడ నుంచి వచ్చి ఇదంతా కింద ఏదో ఉంది 77th రిపబ్లిక్ డే అని రాస్తుంది. టీమ్ ఇండియా బొమ్మ ఉంది. వీఆర్ ప్రౌడ్ ఆఫ్ యూ అని ఉమెన్ టీమ్ ఇండియా అనమాట. నైస్. చిన్నపిల్లలకి ఇది అనమాట వెళ్తుంది. ఇది పిల్లలు ఆడుకునేది అనమాట. దీని మీద రైడింగ్ చేస్తారు. అంత పెద్ద మాల్ వచ్చి ఇంకా షాపింగ్ అయితే అయిపోయింది. మనోడు ఒక 4 షర్ట్స్, నేను ఒక 2 షర్ట్స్ తీసుకున్నాం. వచ్చి మాకు పడి ఒక 8,432 రూపీస్ అంత అయింది. సో ఒక్కో షర్ట్ వచ్చి కాస్ట్ సమ్ 2,200 రూపీస్ అంత అయింది. సో ఇక్కడితో ఇక వ్లాగ్ ఎండ్ చేస్తున్నా. సరే అయితే కలుద్దాం నెక్స్ట్ వ్లాగ్లో. వ్లాగ్ నచ్చితే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. బాయ్ బాయ్. జై హింద్.